రాధిక ఓ రాధిక ఏమైందా రాధిక ఉడుకు నీళ్లు పెట్టినావా? ఏంది ఇలా పొద్దుగానే పోయి కడుగుతావా? ఉడుకు నీళ్ళు అంటే పెయి కడుక్కునేటి కాదే చాయ్ నీళ్లు. ఈ భాష నాకు ఎక్కడ అర్థమైతే లేదయ్యా. అయితేమే గాని చాయ్ పెట్టినావా? పెట్టినా. పెట్టి ఎంతసేపు అవుతుంది? పావు గంట అవుతుంది. ఏంది పావు గంట అవుతుందా? అయితే చాయ్ మొత్తం ఇనికిపోవచ్చు. పొయ్యి మీద గంజు పెట్టినా అని చెప్పినా గానీ గంజు కింద మంట పెట్టినా అని చెప్పినా. సరే గాని చెప్పని పెట్టుకో, నాకు పని ఉంది, బయటికి పోవాలి. మా పెడతా గానీ ముందైతే ముఖం కట్టుకొని రాపో. ఏమైందా మనవాడా? ఇప్పుడే లేచినావా? ఇప్పుడు పనులు అవుతున్నావు? ఇప్పుడే లేచినా తాత. ఇప్పటిదాకా ఉన్నావు, మీ పిల్లలు లేపలేదా? మా పూల నన్ను లేపుతుందా అనే, నేనే దాన్ని లేపాలి. ఏహే, నన్ను మా ముసలి 3 కొట్టగానే లేపింది. లేపుతుంది. నీకు పని పాట తినుడు 3 బాట్ల ముచ్చట్లు పెట్టుడు. చాయ్ తీసుకురావే. ఇవ్వడు పొద్దుగాల నుంచి షాయాన్ని కలవరి ఇవ్వడుతుంది. తాగు. చాయ్ అని అనకపోతే సమంతాన్ని కలవరియా నానే? నీ ముఖానికి అదొక్కటే తక్కువ. ఇదేమన్నా చాయనేనానే? బెల్లం నీళ్ళ లెక్కున్నది, గింత తీయగుంటదా అనే? అయ్యో, ఒక్కరోజు చాయ్ మంచిగా లేకపోతేనే నీళ్ళ మీద నిలబడి ఎగరబడుతుంది. గింత చక్కెరేసి చాయ్ అయితే సంసారం ఉంటదా అనే? ఇంత గట్టిగా చేసి ఎన్ని ఎకరాలు కొంటివి, ఎన్ని కోట్లు సంపాదిత్తివి. అవునే, తప్పును తప్పని చెప్తే మీ ఆటలకు ఎక్కలేని పౌరుషం పుట్టుకొత్తదేందే? అయినా మీ అవ్వగారింటి నుంచి రాంగా పౌరుషాన్ని ముళ్ళగట్టుకొని వస్తారానే? మా అవ్వగారింటికి వెళ్ళి కట్నాలు కానుకలు తెచ్చేందుకే సరిపోయింది. ఇంకా పంతాలు పౌరుషాలు కూడా తెచ్చేటట్టుందా? ఇక తీసుకో, నీతోటి పంచాయతీ పెట్టుకుంటే ఒడవద్దాంగది, నాకు బయట పని ఉన్నది. అరే లక్ష్మణ్, ఏం చేస్తానవరా? ఒకసారి బయటికి రా. పట్నంలో ఉన్నప్పుడు 4 గోడల మధ్యలో ఉంటారు, ఈ ఊళ్ళకి వచ్చినప్పుడు అన్న తిరగచ్చు కదరా బయట. అయినా మీకు ఎట్లా టైం పాస్ అవుతుందిరా? చేతిలో సెల్లు, అందులో నెట్ బ్యాలెన్స్ ఉన్నాక టైం పాస్ ఎందుకు కదన్నా? సెల్ ఉంటే టైం పాస్ ఎట్లయితుందిరా? యూట్యూబ్ ఉంది కదన్నా, సెల్లులో నెట్ బ్యాలెన్స్ ఉందనుకో, ఇలా యూట్యూబ్ ఓపెన్ చేసుకుంటూ చూస్తే మనకు మంచి మంచి ప్రోగ్రాంలు వస్తాయి. ఈ మధ్యన ఒక కొత్త ఛానల్ ఓపెన్ చేసారు, తెలంగాణ కామెడీ ముచ్చట్లు. అబ్బా ఎంత బాగుంటాయన్న వాళ్ళ వీడియోస్. అవి చూస్తూ ఉంటే మనకు రాత్రి పగలు ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోతుందో కూడా అర్థం కాదు, అంత బాగుంటాయి ప్రోగ్రామ్స్ వాళ్ళు. అయితే నేను కూడా చూసినరా, మంచిగానే ఉంటాయి. కానీ ఆఖరికి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వివరాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అబ్బాక గంట కొట్టుదని ఎందుకంటారా అన్న? అది మన ఎద్దు మెడలో కట్టిన గంటలాగా సౌండ్ రాదన్న. మరి గట్లయితే గంట ఎందుకు కొట్టమంటారా? ఏం లేదన్నా, వాళ్ళు ఏదైనా కొత్త వీడియో చేస్తే నీకు ముందే నోటిఫికేషన్ ద్వారా ఒక ఇంట్ వస్తుంది, దానివల్ల నువ్వు ఆ వీడియోని ఓపెన్ చేసి చూసుకోవడానికి వీలుంటుంది, అంతే. ఓర్ని గంతేనారా? నేను గంట కొడితే ఎవరికన్నా వినబడితే ఇజ్జత పోతుందని కొట్టలేదురా. గంటకే నాకు వీడియోలు వస్తలేవు కావచ్చు, పాడుగాని చూసినా పాత ఇక కొడతా. సరే అన్న, మరి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టు, కొత్త వీడియోలు మంచి మంచి వీడియోస్ వస్తాయి. గంట మా కొడతా గానీ మీ అయ్యా పొద్దున ఊరివంగా మావోని పొలం కాడికి తీసుకుపోరా అన్నారా. మోటార్ వద్దాం వస్తావా? సరే అన్న. పోదామా? సరే అన్న. ఓ రాజా బాబా, పొద్దున్న ఎటు పోయేస్తానవే? గోషిలా గోండి కప్పలు తెచ్చినాయి, కాలువ కట్టు పోయి దులుపుకొని వస్తానా. అయ్యో నీ కారడ్డం దాబాగా కూసా. లేకపోతే ఏందో పొద్దుగాల కాలువ కట్టుకు ఎందుకు పోతారా? ఖాళీ చేసుకొని వస్తానా. రాత్రి మా అక్క కమ్మ గండి పెట్టినట్టున్నది, బగ్గ తిన్నావు, ఆగలే, బాగొత్తుకొచ్చింది, కాలువ కట్టు కురికినావు. ఇంకేం సంగతి బావా? అయితే కానీ నువ్వెప్పుడు వచ్చినావు? నేను వచ్చి 2 నెలలైంది బావా. మరి కనబడకపోతేవి నీళ్ళు పోసుకున్న వాళ్ళకి ఇంట్లోనే ఉంటావా ఏంది? నేను బయటనే ఉంటున్నా కదా బావా, నువ్వే కనిపిస్తారు.
నాకేడ తీరుతాయి బామ్మది. అవు బావా, పొద్దంతా ఈదులల్లా, రాత్రి అయితే బెల్ట్ షాపులల్లా. నీకేడ తీరుద్ది బావా? ఓపిస్తే పుట్టవల తాగుతావు గాని బాబా ఒక 90 దాగాని ఎప్పుడన్నా ఓపించినా అన్నాయి. మీ తమ్మునికి పట్నం నీళ్ళు మంచిగా పడ్డట్టున్నాయి. పోంగా జీడి గింజ లెక్క నల్లగుండేటోడు ఇప్పుడు దారినాయండి కదా. నువ్వేమన్నా తక్కువ ఉన్నావు బావా, చిట్టబ్రౌతు లెక్క చక్కగా సిక్కగున్నావు. అయినా ఎప్పటికి మా విన్నే ఎడతావు. చేతులనంటే గాజులో కోపం వచ్చినట్టు నీ తమ్ముడిని అంటే నీకు బాగా పొడుచుకొస్తాందేమై. రాధిక, ఓ రాధిక, ఏం చేస్తానవే? నువ్వు ఎప్పుడొస్తావా చూస్తాను నీకోసం. నీ కాళ్ళు అడిగి ఆ నీళ్ళు నెత్తి మీద పోసుకుందామని. అంగట్ల ఆకుకూరలకు ధరలు లేనట్టు మీ ఆడోళ్ళ మాటలకు ఇంట్లో విలువలేదే. పోయి బువ్వేసుకురా పో, ఆకలి అవుతుంది తింటా. నాకేం 4 కాళ్ళు 4 చేతులు లేవు. లేవంగానే చాయ్ పెట్టేదందుకు, అడగంగానే అన్నం పెట్టేదందుకు. పొద్దు నుంచి రికాం లేకుండా చేస్తాన్నా, అయినా ఒడతలేదు తీర్తలేదు. ఇది వరదాకా ఊరి మీద తిరిగి పెత్తనాలు చేసి ఇప్పుడు అన్నం పెట్టు అంటున్నావా? ఊరేమన్నా మీ అయ్య రాసి ఇచ్చిందానే పెత్తానం చేసేందుకు? అయినా మీ మొగోళ్ళకి ఊరోళ్ళ మాటలేమో చెరుకుల సున్నక తీయగా ఉంటాయి, ఇంట్లో ఆడోళ్ళ మాటలేమో కాకరకాయలక షేదుగా ఉంటాయి. రామాయణం అప్పుడప్పుడు ఇంటాం కాబట్టి మధురంగా ఉంటది. పిల్ల పురాణం రోజు ఇంటాం కాబట్టి రోతంగా ఉంటది. ఇంట్లోకి అన్నం వేసుకరావా? పెట్టుకొని తినిపో. నీకు చేతులు లేవా కాళ్ళు లేవా? నీ అబ్బా, నేను ఇంత బతికి అన్నం వేసుకొని తిన్నానే. నాకు అన్నం వద్దు, సున్నా వద్దు. నువ్వు ఏడిపోయినా ఈడికి రావాల్సిందే. ఏమైందన్నా పొలం కాడికి పోదాం అంటే కదా? పోదాం పారా. ఏమైందా ముఖం అంతా ఇట్లా చిరాకు పెట్టుకుని ఉన్నావు? చెప్తుందా? ఏమైందన్నా వదినకి నీకు లొల్లైందా? భార్య భర్తల మధ్యలో లొల్లి కామన్ రా. మరి కనీసం అన్నమన్నా తినేసినావా లేదా? అన్నం తినలే అప్పటి వరకు అదే పట్టుకొస్తుంది. ఎవరా ప్రశాంత్గా ఎటు పెడతానవరా? బైక్ కాడికి పోయి మోటార్ పెట్టొస్తానా? మా మోటార్ పోతుందారా? పోతాందా? వచ్చేటప్పుడు మాది కూడా బంద్ చేసిరా. సరేరా. నీళ్ళు పట్టినా మరి. ఏం చేస్తావా వెంకి మామ? పత్తి చేనుకు పురుగు తగిలిందల్లుడు, మందు కొడదామని చూస్తున్నా. ఏం మందు కొడతావు మావా? పురుగుల మందు కొడదాం అనుకుంటున్నా అల్లుడు. సరే కొట్టు మామ, బాగా పురుగు అవుతుంది. మేము పొలం కాడ దాకా వేస్తా. ఇక పోదాం పారా. పైన సర్ది తెస్తా అన్న తేలే, ఆకలి అవుతుంది. ఇంటికి పోయాను తిన్నప్ప. మోటార్ బంద్ చేసినా? బంద్ చేసినా. రాధిక, ఓ రాధిక, అన్నం పెట్టక చంపుతావానే? ఓ రాధిక, పండుకున్నావు, ఏమైందే? ఏమైంది? జ్వరం వచ్చిందయ్యా. జ్వరం వస్తే నాకెందుకు ఫోన్ చేయలేదే? పొద్దున పొలం కాడికి కోపంగా పోయినావు కదా, మళ్ళీ ఫోన్ చేస్తే తిడతావని చేయలేదు. రాధిక, భార్య భర్త
ఇక శంకరన్న డాక్టర్ లేడా టాబ్లెట్స్ తీసుకొచ్చిన సరేరా రాధిక లేవే చాయ్ తాగు. జ్వరం తగ్గింది కానీ రాధిక అవునయ్యా తగ్గింది. నువ్వు రోజు నాతో లొల్లి పెట్టుకుంటే నా మీద కోపం ఉందనుకున్నా, కానీ ఇంత ప్రేమ ఉందని తెలియదయ్యా. ఆడవాళ్లకు నగలు ఎంత అందమో భార్య భర్తల మధ్యలో చిన్న చిన్న గొడవలు అంతే అందమే. ఈ ప్రపంచంలో కరెంటు లేని కాలనీలు ఉండవచ్చు, కానీ కలహాలు లేని కాపురాలు ఉండే. ఎన్ని గొడవలైనా సాయంత్రం వరకు ఇంటికి చేరే బంధం ఏదన్నా ఉన్నదంటే అది భార్య భర్తల బంధమేనే. శతమానం భవతి అంటే నిండు నూరేళ్ళు భార్య భర్తతోటి భర్త భార్యతోటి ఉండాలని అర్థమే. ఈ జన్మకు నువ్వు నాకు నేను నీకు చివరి వరకు చితికిపోయే వరకు. వెల్కమ్ టు తెలంగాణ కామెడీ ముచ్చట్లు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టూరి. గట్టి కొట్టండి. ఓకేనా? ఓకే అమ్మా.